అనుకున్నదే అయ్యింది. కడప కార్పొరేషన్ సమావేశంలో మరోసారి గొడవ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవికి మేయర్తో సమానంగా సీట్ ఇవ్వలేదని టీడీపీ కార్పొరేటర్లు సమావేశాన్ని అడ్డుకున్నారు. కార్పొరేటర్లతో సమానంగా ఎమ్మెల్యేకి కుర్చీ వేయడం ఏంటని ప్రశ్నించారు. చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. మహిళలంటే గౌరవం లేదా అంటూ నినాదాలు చేశారు. హూ ఇస్ జయశ్రీ అంటూ మేయర్ని నిలదీశారు. దీంతో పాలకపక్ష వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ గందరగోళంలో సమావేశం ఎజెండా సాగే అవకాశాలు కనిపించడమే లేదు. హూ ఈజ్ జయశ్రీ అనే ప్లకార్డులు పట్టుకొని కడప ఎమ్మెల్యే మాధవి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి శృతిమించుతూ ఉండటంతో మేయర్ సురేష్ బాబు 6 కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిపై కూడా మేయర్ సస్పెన్షన్ విధించారు. అయినా టీడీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే మాధవి సమావేశ హాల్ని వదిలి వెళ్లలేదు. మేయర్కు ఎమ్మెల్యే మాధవిరెడ్డి క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. మేయర్కు క్షమాపణ చెప్పేంత వరకు కౌన్సిల్ సమావేశాన్ని జరపబోమంటూ వైసీపీ కార్పొరేటర్లు హెచ్చరించారు. మరోపక్క తనని కార్పొరేటర్లు సస్పెండ్ చేసే అధికారం మేయర్లకు లేదని ఎమ్మెల్యే మాధవి అంటున్నారు. రైట్, ఇక టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకున్న ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి కడప నుండి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో అయితే గనక కౌన్సిల్ సమావేశం పూర్తిస్థాయిలో కూడా రసాబసైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఇక్కడ ప్రోటోకాల్ వివాదం అయితే గనక పెద్ద ఎత్తున కూడా తల ఎత్తిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక గడిచిన కౌన్సిల్ సమావేశంలో కూడా ఏదైతే మొట్టమొదటిగా కూడా కడప నగరానికి ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డిని పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కౌన్సిల్ సమావేశంలో మేయర్ పక్కనే ఆమె కూడా కుర్చీ వేయాలంటూ కూడా ఆమె గతంలో కూడా చూసుకుంటే గనక నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే అప్పట్లో కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే గనక ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా పూర్తిస్థాయిలో పైన చేరవేయకుండా కింద వేయడంతో కూడా ఆమె దాదాపుగా 2 గంటల పాటు కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే అప్పుడు కూడా కౌన్సిల్ సమావేశం రసాబస కావడంతో కూడా కడప నగర మేయర్ కూడా ఆ సమావేశాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఈ రోజు మరోసారి కూడా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే మొట్టమొదటిగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి రావడంతో కూడా ఆమె కౌన్సిల్ సమావేశానికి వెళ్లడం జరిగింది. అయితే స్టేజ్ మీద ఆమె చేరి వేయకపోవడంతో కూడా ఆమె పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికీ తనకు సంబంధించినటువంటి కార్పొరేటర్లతో కూడా ఆమె స్టేజ్ పైన అయితే కనుక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆమె మాట్లాడుతూ కూడా ఒక ఎమ్మెల్యే అనేటువంటి నాకు ఒక మహిళకు కూడా పూర్తిస్థాయిలో ఆ కడప నగర మేయర్ అవమానం చేస్తున్నాడంటూ ఇలాంటి మేయర్ పూర్తిస్థాయిలో కూడా మహిళలు కించపరుస్తున్నాడని చెప్పి ఆమె పెద్ద ఎత్తున కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి 8 మంది కార్పొరేటర్లు కూడా పూర్తిస్థాయిలో ప్లకార్డులు పట్టుకొని కూడా ఏదైతే కడప నగరంలో హూ ఈజ్ ది అని ఒక ప్లకార్డులు పట్టుకొని కూడా పూర్తిస్థాయిలో వాళ్ళందరూ పెద్ద ఎత్తున కూడా కౌన్సిల్ సమావేశంలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే కడప నగరానికి సంబంధించిన మేయర్ కు ఒక న్యాయం ఉంటుంది, సామాన్య ప్రజలకు ఒక న్యాయం ఉంటుందా అంటూ ఏదైతే కడప నగర్ మేయర్ సంబంధించినటువంటి సతీమణి పేరు మీద కూడా పూర్తిస్థాయిలో 2 అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పర్మిషన్లు తీసుకున్నారు. అలాగే దాన్ని 2 అపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని 4 అపార్ట్మెంట్లు ఎలా కడతారని చెప్పి కూడా పూర్తిస్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూడా నిరసన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా కడప నగర మేయర్ సురేష్ బాబు పోడియం ను కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా పెద్ద ఎత్తున పోడియం ను చుట్టుముట్టడం జరిగింది. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాదాపుగా మొత్తంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే 40 మందికి సంబంధించిన కార్పొరేటర్ కూడా పూర్తి స్థాయిలో కూడా మేయర్ కు సపోర్ట్ గా ఆయన పోడియం చుట్టుకొని కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా కడప మేయర్ కు క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఇది చిలికి కాని వాళ్ళగా పెద్ద ఎత్తున రసాబసం కావడంతో కూడా కడప నగర మేయర్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ కౌన్సిల్ సమావేశం నుంచి కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డిని కూడా పూర్తిస్థాయిలో సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ఆయన కూడా జీవో జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దీనిపైన కూడా ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ కూడా కనీసం ఇక్కడి నుంచి సస్పెండ్ చేసేందుకు కడప నగర మేయర్ కు ఎటువంటి
ఎటువంటి ఆయనకు హుకుం లేదంటూ కూడా ఖచ్చితంగా మేమైతే ఇక్కడే బైఠాయిస్తాము, మాకు ఖచ్చితంగా ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం కూడా పూర్తిస్థాయిలో నాకు చేరేసేంత వరకు కూడా నేను ఇక్కడే బైఠాయిస్తానని చెప్పి ఆమెకు సంబంధించినటువంటి కార్పొరేటర్లతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆమె అయితే నగర మేయర్ పోడియం చుట్టూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే నగరపాలక కార్యాలయం ఎదుట కూడా పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే మోహరించడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో కూడా తమ ఎమ్మెల్యేకి అవమానం జరుగుతుందంటూ ఎమ్మెల్యేకి చేయవేయలేదంటూ కూడా వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ మనం చూసుకోవచ్చు ఒకేసారిగా ఏదైతే మాధవిరెడ్డి సస్పెండ్ చేశారన్న విషయం తెలిసినటువంటి కార్యకర్తలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఒక్కసారి కూడా కార్పొరేషన్లకు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో రంగప్రవేశం చేసి అటు ఏదైతే తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కార్పొరేషన్ కార్యాలయం నుంచి కూడా దూరంగా పంపించేయడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు అయితే కనుక కార్పొరేషన్ బయట అయితే కనుక పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కౌన్సిల్ సమావేశం అయితే కనుక పూర్తిస్థాయిలో జరుగుతుందా లేదా అన్న అనుమానాలపైన అయితే పెద్ద ఆసక్తి రేస్తుంది. ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక పోడియం చుట్టూ కూడా టీడీపీ కార్పొరేటర్లు అయితే కనుక పెద్ద ఎత్తున అక్కడ కూర్చొని నిరసన కార్యక్రమం తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా కూడా టీడీపీ కార్పొరేటర్లు కూడా అటు మాధవిరెడ్డికి క్షమాపణ చెప్పాల మేయర్ అంటూ కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఏదైతే తమ మేయర్ కు క్షమాపణ ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్పాలంటూ కూడా ఇద్దరు కూడా పోటాపోటీగా నినాదాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఆ కౌన్సిల్ సమావేశం జరుగుతుందా లేదా అన్న దానిపై పెద్ద ఎత్తున సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకుంటే గనక ఏదైతే కడప నగర మేయర్ సురేష్ బాబు కూడా ఆయన ఎటువంటి హుకుం జారీ చేస్తాడు, ఈ కౌన్సిల్ ని క్యాన్సిల్ చేసి మరోసారి పెట్టడమా లేకుంటే ఏంటి అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొందని మనం చెప్పుకోవచ్చు. మేమా రైట్ సుధీర్, ఇప్పుడు ఇంత జరుగుతున్నా సరే అధికార ప్రతిపక్షాలు రెండిట్లో కానీ ఉన్నటువంటి మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ దీనిపై ఎవరైనా స్పందించారా? తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ప్రస్తుతానికైతే కనుక కడప కార్పొరేషన్ పరిధిలో అయితే కనుక పూర్తిస్థాయిలో ఇప్పుడు కడప ఎమ్మెల్యే వర్సెస్ అలాగే కడప నగర మేయర్ అన్నట్టుగానే ఇప్పుడు జరుగుతుందని చెప్పొచ్చు. అయితే మనం ఇప్పటికే చూసుకుంటే కనుక ఈ వివాదం అయితే కనుక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు, అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక సీఎం వరకు కూడా ఈ విషయాన్ని అయితే వెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరంలో కూడా మనం చూసుకుంటే కనుక కడప నగరంలో టీడీపీ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కార్పొరేషన్ కైవసం చేసుకునే భాగంలోనే ఇదంతా జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కార్యక్రమం అయితే ఏది ఉందో గతంలో మనం చూసుకోవచ్చు కౌన్సిల్ సమావేశం కూడా గతంలో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఇలానే చేసిందని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈసారి కూడా ఈ సమావేశం జరగనీయకుండా పూర్తి స్థాయిలో ఆమె అడ్డుపడుతుందని చెప్పి ఏదైతే కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి ఈ గొడవకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నతాధికారులు మనం చూసుకోవచ్చు, అటు ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే మంత్రులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ కార్యక్రమంలో జోక్యం చేసుకొని ఇప్పటికీ ఏదైతే జరుగుతున్నటువంటి ఈ తతంగం ఉందో దీన్ని కూడా పూర్తిస్థాయిలో క్లోజ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కోరుతున్న పరిస్థితి అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే కనుక ఒకటి చెప్తుంది, నేను ఒక మహిళను అయినటువంటి నాకు కనీసం మేయర్ పక్కన కుర్చీ వేయరా? అయితే గతంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాల్లో చూసుకుంటే కనుక అటు ఏదైతే మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాం ప్రభుత్వం ఉన్న టైంలో కూడా మనం చూసుకుంటే కనుక ఒక పక్క ఏదైతే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి కావచ్చు, అలాగే మరో పక్క చూసుకుంటే కనుక కడప ఎమ్మెల్యే అంజద్ బాషాకు ఇద్దరిని కూడా కడప నగర మేయర్ అటు ఇద్దరిని ఒకరి ఎడమ పక్క ఒకరి కుడి పక్కన పెట్టుకొని కూడా కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా నాకు ఎటువంటి మర్యాద ఇవ్వకుండానే జరుగుతుందని చెప్పి ఆమె ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. మేమా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ సుధీర్.